దైవ అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఈ పవిత్ర ప్రయాణంలో మీరు భాగమవ్వడం మాకు ఆనందం కలిగిస్తుంది. భక్తి, శ్రద్ధ, నమ్మకం ఉన్న ప్రతి మనసుకు ఒక ఆశాకిరణం కావడమే మా లక్ష్యం. దైవ అనుగ్రహం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మనఃపూర్వక ధన్యవాదాలు. 1. ఆద్యంతం శివుడే. సోమవారం అనగానే మనకు గుర్తొచ్చే దేవుడు భోళే శంకర్. ఆయనకు ప్రేమలేని పూజ, స్వార్థం లేని భక్తి చాలు. భక్తుడి హృదయం చూడగలిగే ఏకైక దేవుడు శివుడు. ఆయన నామాన్ని పలకగానే పాపాలు పోతాయి, మనసుకు శాంతి కలుగుతుంది. 2. సోమవారం శివపూజ ఎందుకు విశిష్టం? శివుడు సోమవారాన్ని ఎంతో ఇష్టపడతాడు. ఇది చంద్రుని రోజు, శివుడు చంద్రుడిని తలపై ధరించినవాడు. సోమవారం రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మన మనసులోని కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. 3. శివుడికి చేయవలసిన పూజ. ఉదయం స్నానం చేసి శుద్ధంగా శివాలయానికి వెళ్ళాలి. ఒక శుద్ధమైన బెల్లం, ఆవుపాలు, తులసి లేక బిల్వపత్రాలతో అభిషేకం చేయాలి. శివుని ముందు ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మది శాంతంగా ఉంచి మన కోరికను హృదయపూర్వకంగా శివుడికి చెప్పాలి. 4. శివుని ప్రీతి పొందించే మంత్రం గ్రేటర్ దేన్ ఓం నమః శివాయ. ఈ పంచాక్షరి మంత్రం శివుని హృదయాన్ని తాకే అతి పవిత్ర మంత్రం. దీన్ని రోజూ ఉదయం లేదా సాయంత్రం 10 నిమిషాలు మంత్ర జపంగా చేస్తే శివుడు మనపై కరుణ చూపుతాడు. 5. కోరిక నెరవేరాలంటే శివునిపై విశ్వాసం ముఖ్యమైంది. ఒక భక్తుడు చిన్న గాజులమ్మకం చేయడానికి వచ్చినాడట. కాని అతనికి సొమ్ము లేదు. శివాలయంలో కూర్చొని కేవలం ఓం నమః శివాయ అన్నాడు. కొద్దిసేపటికి ఓ వ్యక్తి వచ్చి అతని వద్ద ఉన్న చిన్న గాజులను భారీ ధరకి కొన్నాడు. ఎందుకంటే భక్తిలో శక్తి ఉంది. శివుడు చూడగలడు, వినగలడు, స్పందించగలడు. భక్తి నిజమైనదైతే శివుడు ఆలస్యంగా అనిపించినా అచూకీగా అనుగ్రహిస్తాడు. 6. శివుడికి ఇష్టమైన దానం బిల్వపత్రం, ఆవుపాలు, ధారాళంగా నామస్మరణ, నిరహంకార భక్తి. ఈ 4 ఉంటే శివుడు ఎప్పుడూ దగ్గరలో ఉంటాడు. 7. శివునిపై శ్రద్ధగా పాటించవలసిన నియమాలు. సోమవారం ఉపవాసం చేయడం, నీళ్లు, పండ్లు తీసుకోవచ్చు. మాంసాహారం, మద్యం నివారించడం. శివ నామస్మరణ, నలుగురిని హేళన చేయకూడదు. 8. ముగింపు సందేశం. భోళే శంకర్ అంటే భక్తునికి తల వంచే దేవుడు. మనం ఒక్క అడుగు వేస్తే ఆయన 10 అడుగులు ముందుకు వస్తాడు. ప్రతి సోమవారం ఒక చిన్న ప్రయత్నం ప్రారంభించండి. 10 నిమిషాలు ఓం నమః శివాయ మంత్ర జపం చేయండి. 21 రోజులు అలా చేస్తే మీ కోరిక ఎలా నెరవేరిందో ఆశ్చర్యపోతారు.